జూన్ 15, 1974 ఆ రోజు శనివారం. At 6 a.m. Mr. Rao and her daughter left for Brussels. Fresh in the morning. పొద్దునపూట చాలా చల్లగా ఉంది. పొద్దున 6 గంటలకి రావు వాళ్ళు బ్రసెల్స్ బయలుదేరారు. Terry Nicot was present in my room with boundless complaints about Emma. పొద్దున్నే రాత్రి ఉదయం కల్లా పొద్దున్నే రాత్రి కూడా అర్ధరాత్రి ఒక రకంగా చెప్పాలంటే పొద్దున్నే నా రూమ్కి వచ్చాడు. బండిల్స్ ఆఫ్ కంప్లైంట్స్ అబౌట్ ఎమ్మా, మిషెల్ అండ్ జిమెరీ. వాళ్ళ ముగ్గురు గురించి కంప్లైంట్స్ వీడు. హీ సెడ్ దట్ దే వర్ క్వార్లింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ మీ. దాని గురించి వాళ్ళ ముగ్గురు కూడా ఒకరితో ఒకటి పోట్లాడుకుంటున్నారు. He complained that everyone was smiling in my presence and feeling uncomfortable about my stay. నా ఎదురుగుండా వాళ్ళు చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు, కానీ నా యొక్క ఉనికి వాళ్ళకి అంత ఇదిగా లేదని చెప్పి. He also complained that all of them were poor as beggars and were suffering due to our presence. He reported the same type of affair with Jean George of France and advised me not to stay in her house. Within 5 minutes, he again requested me to permit him to stay with me in the house of Jean George. ఒక పక్కన ఏం చెప్తున్నాడు, ఫ్రాన్స్లో కూడా ఆ జీన్ జార్జ్ అనేటువంటిది వాళ్ళ ఇంట్లో అసలు ఉండద్దు, జీన్ జార్జ్ను అని ఒక పక్కన చెప్పి మళ్ళీ 5 నిమిషాలు కాగానే జీన్ జార్జి వాళ్ళ ఇంట్లో మీతో పాటు నేను కూడా ఉంటాను అంటాడు. హీ ఆల్సో సెడ్ దట్ ఆల్ లేడీస్ వర్ టాకింగ్ bad about him, that he was going round their houses and eating there irresponsibly. వాళ్ళందరూ కూడా వీడిని గురించి వాళ్ళందరూ చెడ్డగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వీడు మాటిమాటిగా అందరి ఇళ్ళకి వెళ్ళి అక్కడ బాధ్యత లేకుండా అక్కడ తినడం అనేటువంటి చేస్తున్నాడు అని. I understood that something was wrong with him and asked to just mind his own business and follow my advice in whatever he does as long he stayed in Emma's house. నువ్వు నీ సంగతి నువ్వు చూసుకుంటూ ఉండి, నువ్వు నాతో ఉన్న ఎమ్మా ఇంట్లో ఉన్నంతకాలం కూడా నువ్వు అవన్నీ పట్టించుకోకుండా నీ సంగతి నువ్వు చూసుకుని ఉండు అని చెప్పారు. నేను చెప్పినట్టుగా ఉండని చెప్పారు. హీ వాంటెడ్ టు టేక్ మీ అవే ఫ్రమ్ ది బ్రదర్హుడ్ ఫార్మ్డ్ ఇన్ 1972 అండ్ హ్యావ్ హిజ్ ఓన్ గ్రిప్ ఓవర్ మీ. అది అన్నమాట వాడిదంతా. 72లో వచ్చినప్పుడు ఏర్పడినటువంటి వాళ్ళందరూ గ్రూప్ అంతా ఉన్న బ్రదర్హుడ్ అంతాను వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి తన గ్రిప్లో నిలబెట్టుకోవాలని వాడి ఉద్దేశం. హీ వాంటెడ్ టు ఆర్గనైజ్ ఏ సర్కిల్ ఇన్ ది 3 countries, Belgium, France and Switzerland, to commercialize my visit and constantly earn money in my name. ఏం తెలిసిపోతుంది వాడు మైండ్లో ఏముందో. ఈ 3 దేశాల్లో కూడా వాడు తన సర్కిల్ ఏర్పాటు చేసి ఈ గురువుగారి పేరు చెప్పి వాడు డబ్బులు సంపాదించాలని వాడు ప్లాన్ అంతాను. ఐ అండర్స్టూడ్ దట్ హీ హ్యాడ్ ఆల్రెడీ కలెక్టెడ్ సమ్ అమౌంట్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఆర్గనైజింగ్ మై లెక్చర్ ఇన్ స్విట్జర్లాండ్. అప్పుడే వాడు మొదలెట్టాడు అని అర్థమైంది. ఇఫ్ పాసిబుల్ ఐ వాంటెడ్ టు కట్ ఆఫ్ మై టూర్స్ టు స్విట్జర్లాండ్ ఇన్ మై మైండ్. కాదు, ఇఫ్ పాసిబుల్ ఐ వాంటెడ్ టు కట్ ఆఫ్ మై టూర్ టు స్విట్జర్లాండ్ ఇన్ మై మైండ్. ఎందుకంటే వీడికి అలాంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పి మాస్టర్ గారు నిర్ణయించుకున్నారు. Emma was very angry with Michael and Jean Marie, my marmalade. It was the case every morning since the arrival of Terry Nicot. వీడు వచ్చిన తర్వాత అది ఇంకా పెరిగింది. It so happened that Cherry was influencing Michael and Jean Marie against Emma and me. అది అసలు సంగతి. వాడు ఎగదోస్తున్నాడు అనమాట. చేసి ఆవిడ మీ గురించి వీళ్ళతో చెప్తున్నాడు.
అంటే పెద్ద పొలాలు పెట్టి ఐ వెంట్ డౌన్ అండ్ మేడ్ ఎమ్మ కామ్. ముందు ఆవిడ్ని చల్లబరిచారు. దేర్ వర్ మెనీ పేషెంట్స్. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వీ అటెండెడ్ టు సమ్ వర్క్ అండ్ స్టార్టెడ్ ఫర్ తొర్నాయ్, ఏ విలేజ్ 180 kilometers ఫ్రమ్ లియేజ్. లియేజ్ నుంచి 180 kilometers దూరంలో ఒక గ్రామానికి బయలుదేరాం. వీ స్టార్టెడ్ ఇన్ 2 cars అండ్ రీచ్డ్ దేర్ బై 4 PM. అక్కడికి సాయంత్రం 4 గంటలకు చేరుకున్నాం. మిస్టర్ హట్నర్ట్ రిసీవ్డ్ అస్ ఇన్ హర్ హౌస్. మిసెస్ హట్నర్ట్ రిసీవ్డ్ అస్ ఇన్ హర్ హౌస్ వెరీ కార్డియల్లీ. అక్కడ హట్నర్ట్ అనేటువంటి ఆమె మమ్మల్ని వాళ్ళ ఇంటికి చక్కగా చాలా గౌరవంతో మమ్మల్ని రిసీవ్ చేసుకుంది, ఆహ్వానించింది. షీ వాజ్ ఇన్ ప్యాంట్స్ అండ్ బునియన్. షీ వాజ్ ది ప్రిన్సిపాల్ ఆఫ్ ది యోగా స్కూల్ ఆఫ్ దట్ ప్లేస్. అక్కడ ఉన్నటువంటి యోగా స్కూల్ ప్రిన్సిపాల్ ఆవిడ. దెర్ వాజ్ ఓపెన్ ఎయిర్ రిఫ్రెష్మెంట్. ఆరు బయట కూర్చుని చక్కగా ఆహారం స్వీకరించడానికి వీలుగా ఉంది అక్కడ. షీ షోడ్ హర్ హస్బెండ్. హీ టాక్డ్ అబౌట్ యోగా ఆర్గనైజేషన్ ఆఫ్ యూరప్. యూరప్ మొత్తానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది, యోగా ఫెడరేషన్ అని. దాని గురించి ఆయన మాట్లాడాడనమాట. ది గవర్నమెంట్స్ ఆఫ్ బెల్జియం అండ్ ఫ్రాన్స్ వర్ ట్రయింగ్ టు రెగ్యులరైజ్ యోగా ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ రికగ్నైజ్డ్ కోర్సెస్. దే వర్ ప్లానింగ్ టు హ్యావ్ ఓన్లీ డిప్లొమా హోల్డర్స్ యాజ్ యోగిక్ ఇన్స్ట్రక్టర్స్. ఆ దేశాల వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, బెల్జియం ఫ్రాన్స్ వాళ్ళు ఈ యోగా స్కూల్స్ అనేటువంటిని కూడా రెగ్యులరైజ్ చేసి కోర్సెస్ని యోగా ఇన్స్ట్రక్టర్స్ అనేటువంటి వాళ్ళు రికగ్నైజ్డ్ వాళ్ళు చేసి వాళ్ళనే ఇన్స్ట్రక్టర్స్గా కోర్సెస్కి చేయాలని చెప్పి ఒక ఇది తయారు గవర్నమెంట్ కరికులము అది చేద్దామని At 4:45 PM we started for yoga school, top flat where the lecture was arranged. ఆ స్కూల్లో పై అంతస్తులో ఉపన్యాసం. ది హాల్ వాజ్ లైక్ ది ఇన్సైడ్ ఆఫ్ అన్ ఏరోప్లేన్. అది విమానం లోపల ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట హాల్. ఇట్ వాజ్ రేదర్ కంజెస్టెడ్ అండ్ గ్లూమీ. లోపల ఇరుక్కుగా, మరి విమానంలో ఉంటే అలాగే ఇరుక్కుగా ఉంటుంది, అలాగే ఇరుగ్గా ఉంది. తర్వాతేమో కొంచెం చాలా ఉత్సాహంగా ఉండకుండా ఉండడానికి వీలు లేకుండా ఉంది. మై లెక్చర్ వాజ్ ఎస్ట్రాలజీ అండ్ హీలింగ్. జ్యోతిష్యము, అదేమో ఆరోగ్యం అని. గ్యాస్టన్ కేమ్ ఫ్రమ్ బ్రసెల్స్. ది లెక్చర్ వెంట్ అప్ టు 7 PM. తెరీనికో ట్రాన్స్లేటెడ్. వాడే ట్రాన్స్లేట్ చేశాడు. బట్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ సిన్స్ ది సబ్జెక్ట్ వాజ్ టెక్నికల్. తెచ్చాడు వాడు ట్రాన్స్లేట్ చేయడానికి. ఎస్ట్రాలజీ వీడు తెరీనికోడ్ డాక్టర్ కాదు, వీడు మామూలు యోగా సాధకుడు ఉరికినే. ఆఫ్టర్ ది లెక్చర్ దేర్ వర్ సమ్ క్వశ్చన్స్. లెక్చర్ అయిన తర్వాత మస్తు ఎప్పుడు సామాన్యంగా వేగే ప్రశ్నలు. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ అండ్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ? అదే కదా మరి ఎంతసేపటికి. భారతీయమైన పాశ్చాత్యమైనటువంటి దాంట్లో తేడా ఉందా జ్యోతిషాస్త్రం? వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ చక్రాస్ అండ్ ప్లానెట్స్? ఎక్కడైనా సరే అదే ప్రశ్న. వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ చక్రాస్ అండ్ ది జోడియాక్ అని వాడు ప్రశ్నలు వేశారు. ఆవిడ ది లెక్చర్ గ్రహాలకి చక్రాలకి రాసులకి. ఆవిడ ది లెక్చర్ వీ మెట్ గ్యాస్టన్. ఐ హ్యాడ్ టు రిఫ్యూజ్ అన్ ఇన్విటేషన్ ఆఫ్ ఏ హోమియోపతి డాక్టర్ ఫర్ లంచ్ ఇన్ ఏ నియర్ బై విలేజ్. అక్కడ దగ్గరలో హోమియోపతి డాక్టర్ మా దగ్గరికి పోయిన అంటే కుదరదని చెప్పారు. దెన్ వీ హ్యాడ్ లంచ్ ఇన్ ది హౌస్ ఆఫ్ మిస్టర్ హట్నాట్. హిస్ 2 sons, daughters-in-law and 3 others were present. అండ్ కుటుంబంలో వాళ్ళందరూ ఉన్నారు. ది హోస్ట్ వాజ్ ఏ వెరీ జోక్యులర్ అండ్ హ్యాపీ పర్సన్. చాలా ఉత్సాహంగా ఉంటాడనమాట. వీ హ్యాడ్ మెనీ జోక్స్ బిట్వీన్ అస్ అబౌట్ మై డ్రింకింగ్ ఆఫ్ వైన్. మీరు ఎందుకు తాగరంటే దాని గురించి ఆయన చాలా జోక్స్ వేశారనమాట. హీ ఎక్స్ప్లెయిన్ దట్ ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ Tournai, a city in Belgium. After supper, I met a young couple who came for medical consultation. అది భోజనం అయిన తర్వాత మళ్ళీ యువ దంపతులు వచ్చారు. ది డాటర్ ఆఫ్ ది హోస్ట్ వాజ్ క్యారీయింగ్ ప్రెగ్నెంట్. ఐ ఆస్క్డ్ దెమ్ టు కన్వే ది గుడ్ న్యూస్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ ఎ సన్
We started 9:30 and returned home at 11:30 p.m. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు రాత్రి 11 అయింది. After listening to the many reports made by Terry Nicod against people, we laughed and retired. అన్నీ మేము నవ్వుకుని సర్లే అని పడుకున్నాం. All the people there went into ecstasies and were landed in very high admiration at the end. అందరూ కూడా చక్కగా మంచి దీంట్లోకి మంచి మూడ్లోకి వెళ్ళేప్పుడు పడుకునే ముందు. There were many questions answered. All of them felt that they should have a series of lectures from me. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రశ్నలన్నింటికి చాలా సమాధానం చెప్తాను. అబ్బో మీ లెక్చర్స్ ఒకటిగా చాలా ఉండాలని అనమాట. They requested me to arrange another program for them on my return tour. తిరిగి వెళ్ళేప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాలని. They gave a send-off with great difficulty of parting. On the way, Dr. Rao said he had learned many new things by attending my lectures. ఆ రావు గారు అనేటువంటి ఆయన నా లెక్చర్స్ విన్న తర్వాత చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. We returned to the house of Rao by 11:30 a.m. and had Indian tiffin, dosa for our supper. తిరిగి వచ్చిన తర్వాత 11:30 p.m. We slept at 1 a.m. రాత్రి 1 గంటకి పడుకున్నాం, నిద్రించాం. 16 జూన్ 1974 ఆదివారం. పూజ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఫ్రమ్ 9:30 to 10:30 a.m. పొద్దున్న అల్పాహారం తర్వాత 9:30 నుంచి 10:30 దాకా పూజ కార్యక్రమం మొదలైంది. Mr. Kalsu and 2 ladies were ready with bunches of roses offering to me for puja as I went downstairs. నేను కిందకి వెళ్ళేప్పటికీ కలుసు అనేటువంటి ఆయన ఇంకో 2 స్త్రీలు 2 గులాబీ పుష్పగుచ్చాలని తీసుకొచ్చి పూజ కోసం సిద్ధంగా ఉన్నారు. మిస్టర్ శాంత్రీన్ వాజ్ ప్రెజెంట్. మిస్టర్ శాంత్రీన్ వాజ్ నాట్ వెల్. ది పూజా వాజ్ పర్ఫార్మ్డ్ ఇన్ గుడ్ స్ప్లెండర్ అండ్ ఎవ్రీ వన్ ఫెల్ట్ ఎలివేటెడ్. శాంత్రీన్ కొంచెం ఆరోగ్యం బాగులేదు. ఆయన వచ్చాడు. పూజ చాలా చక్కగా వైభవంగా జరిగింది. అందరూ కూడా చాలా మంచి బాగా అని అనుభవంలోకి వచ్చిన అందరికీ. I gave medicines to Shantrin, Kaltus, his daughter and son-in-law. వాళ్ళకి నా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ మందులు ఇచ్చారు. Finished lunch and after a little rest started at 3:30 p.m. for lecture. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని 3:30కి బయలుదేరారు ఉపన్యాసం కోసం. ఇట్ వాజ్ ఆన్ రీఇన్కార్నేషన్, పునర్జన్మ గురించినటువంటిది ఉపన్యాసం ఆ రోజు. ఇట్ వాజ్ అరేంజ్డ్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్ హాల్ ఆఫ్ ది స్పిరిట్ మూవ్మెంట్. అక్కడ స్పిరిట్ మూవ్మెంట్ అని ఒక ప్రక్రియకు సంబంధించిన హాల్ దాంట్లో ఏర్పాటు చేశారు. ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ స్కూల్ ప్రిసైడెడ్. ఆ స్కూల్కి ప్రధానోపాధ్యాయుడు ఆయన ఉపన్యాస కార్యక్రమం అధ్యక్షత వహించాడు. ఇట్ వాజ్ స్పెల్ బౌండ్ అండ్ ఎవ్రీ వన్ ఎంజాయిడ్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా తమను మరిచిపోయారు స్థితిలో ఉన్నారు. చెరీ నికోడ్ వాజ్ ట్రాన్స్లేటింగ్. స్విట్జర్లాండ్ నుంచి వచ్చినటువంటి చెరీ నికోడ్ అనేటువంటి అతను అనువాదం చేశాడు. దేర్ వర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆఫ్టర్ ది లెక్చర్. లెక్చర్ తర్వాత కొన్ని ప్రశ్నలు దొళ్ళాయి. అవి ఏమిటంటే, వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ యాస్ట్రల్ ట్రావెలింగ్? యాస్ట్రల్ ట్రావెలింగ్ అనేటువంటిది అంటే నీ సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడం అనేటువంటి అంటే మీకు ఉన్నటువంటి అనుభవం ఏంటి? రెండోది, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు రీఇన్కార్నేట్ ఇంటూ యానిమల్ బర్త్స్? మానవుడిగా జన్మనిచ్చినటువంటి వాడు మరలా జంతు జన్మల్లోకి వెళ్ళడం సాధ్యమేనా? మూడోది, ఈజ్ యాస్ట్రల్ ట్రావెలింగ్ పాసిబుల్ డ్యూరింగ్ అవేకనింగ్ ఆల్సో? మనం మెలకువగా ఉన్నప్పుడు కూడా ఈ యాస్ట్రల్ ట్రావెలింగ్ అనేటువంటిది సాధ్యమవుతుందా?
వెన్ వీ కేమ్ అవుట్ ఆఫ్ ది లెక్చర్ హాల్ మిస్టర్ శాంతిని టుక్ లీవ్. బయటికి మేము వచ్చిన తర్వాత శాంతిని గారు మాకు వీడ్కోలు చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇట్ వాజ్ అబౌట్ 8 PM అండ్ వీ స్టార్టెడ్ ఫర్ బ్రసెల్స్. 8 గంటలకు మేము బ్రసెల్స్కి బయలుదేరాం. ఆన్ ది వే వీ వెంట్ టు ది హౌస్ ఆఫ్ జమెరీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వీ మెడిటేట్ ఫర్ ఎ వైల్. అక్కడ కొంతసేపు ధ్యానం చేశాం. ఇట్ వాజ్ క్వైట్ కామ్ అండ్ హీ ఆఫర్డ్ మీ టు స్టే దేర్ వెన్ ఎవర్ ఐ వాంటెడ్. అక్కడ చాలా చక్కగా నిశ్శబ్దంగా బాగుంది. అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మీరు ఇక్కడ ఉండొచ్చు అని ఆయన చెప్పాడు జమెరీ. ఫర్ మెనీ డేస్ హీ వాజ్ ట్రయింగ్ టు టేక్ మీ దేర్. చాలా రోజుల నుంచి ఒకసారి వాటికి తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ వచ్చాడు. బట్ హీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ఎమ్మా టు సజెస్ట్ ఇట్. కానీ అది చెప్పడానికి ఎమ్మా దగ్గర చెప్పడానికి భయపడి ఊరుకున్నాడు. ఇట్ హ్యాడ్ ఏ షార్ట్ కాన్వర్జేషన్ అబౌట్ హిజ్ డైలీ మెడిటేషన్ అండ్ మెయింటైనింగ్ ఏ డైరీ. ఆయన రోజు ధ్యానం చేసుకుంటూ రోజు అందులో వచ్చినటువంటి అనుభవాల్ని వాటిని డైరీలో రాసుకుంటూ ఉండమని చేస్తూ ఉంటాడు. హీ సెడ్ హీ వుడ్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ది నెక్స్ట్ డే. ఆయన అది మాస్టర్ గారితో మాట్లాడిన తర్వాత మర్నాడు నుంచి తప్పనిసరిగా రోజు చేసుకుంటా అని చెప్పాడు. హీ ప్రెజెంటెడ్ మీ ఏ సెట్ ఆఫ్ టారెట్ కార్డ్స్ అండ్ వీ స్టార్టెడ్ ఫర్ బ్రసెల్స్. నాకు టారెట్ కార్డ్స్ అనేటువంటివి ఒక సెట్ నాకు బహుకరించాడు. టారెట్ కార్డ్స్ అనేటువంటివి అవి ప్రశ్న శాస్త్రంకు సంబంధించినటువంటివి. అందులో కార్డ్స్ ఉంటాయి. ఒక కార్డు మీద ఒక్కొక్క బొమ్మ ఉంటుంది. అంటే మన చీట్ల బ్యాగ్ కార్డు లాగా ఉంటుంది చూడడానికి. దాని మీద ఒక బొమ్మ సింబల్గా ఉంటుంది. ఆ వచ్చి ప్రశ్న అడగడానికి వచ్చినటువంటి వాళ్ళకి ముందు పెట్టి ఏదో ఒకటి తీయమంటారు. వాళ్ళు తీసినప్పుడు దాని మీద చూస్తే ఆ బొమ్మ ఆ సింబల్ని బట్టి అది వచ్చినప్పుడు దాన్ని ఏం సూచిస్తుందో కూడా ఒక దీంట్లో రాయబడి ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి ప్రశ్నలు చెప్తారనమాట. అక్కడ చాలామంది ఈ టారెట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తుంటారు. ఇట్ వాజ్ 12 in the night when we arrived at the house of Dr. రావు గారి ఇంటికి వెళ్ళేప్పటికీ రాత్రి 12 అయింది. వీ స్లెప్ట్ వితౌట్ మీల్స్. అందుకని ఏం తినకుండా పడుకున్నాం 12 గంటకి. వీ స్లెప్ట్ ఆన్ ఏ బ్లాంకెట్ అండ్ పిలో వైల్ జమెరీ బ్రాట్ హిస్ ఓన్ స్లీపింగ్ సెట్ ఇన్ ద కార్. వర్మగారును మాస్టర్ గారు అక్కడ బ్లాంకెట్ మీద దిండేసి పడుకున్నారు. జమెరీ కారులోనే స్లీపింగ్ బ్యాగ్లో పడుకున్నాడు. హీ వెంట్ ఇంటూ ఏ బిగ్ బ్యాగ్ లైక్ సాక్ కంప్లీట్లీ క్లోజ్డ్. అది లోపలికి దూరిపోయి పైకి జిప్ వేసుకుంటే ఒక సంచిలో దూరిపోయినట్టుగా ఉంటుంది అనమాట. జిప్పుడు అండ్ స్లెప్ట్ ఇన్ ఇట్. ఆ లోపల దూరిపోయి దాన్ని జిప్ వేసుకుని పడుకున్నాడు. తర్వాత 17 జూన్ 1974 వీ హ్యాడ్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ విత్ ఇడ్లీ అండ్ చట్నీ ఇన్ ది హౌస్ ఆఫ్ డాక్టర్ రావు. ఆ రావు గారి ఇంట్లో మనకు భారతీయమైనటువంటి అచ్చమైనటువంటి తెలుగు వాళ్ళు కదా వాళ్ళు. అందుకని అక్కడ చక్కగా ఇడ్లీ చట్నీతో ఉదయం ఉపాహారం అయింది. వీ వెంట్ టు ది అమెరికన్ ఇన్ఫర్మేషన్ లైబ్రరీ అండ్ గ్యాదర్డ్ అడ్రసెస్. అమెరికన్ ఇన్ఫర్మేషన్ లైబ్రరీ అనేటువంటిది అక్కడికి వెళ్ళుకొని అడ్రస్లు తీసుకున్నాం. దెన్ వీ వెంట్ టు ది బిగ్ కథీడ్రల్. అక్కడ ఉన్నటువంటి ఒక కథీడ్రల్ అనేటువంటిది దేవాలయం అనేటువంటి దానికి వెళ్ళాం. వీ ఆల్సో వెంట్ టు రావ్స్ హౌస్ ఫర్ లంచ్. మళ్ళీ భోజనానికి రావు గారింటికి వచ్చాం. వీ హ్యాడ్ ఇండియన్ మీల్. చక్కగా పక్కగా ఆంధ్ర భారతీయమైనటువంటి భోజనం చేసాం. ఇన్ ది ఈవినింగ్ వీ లెఫ్ట్ ఫర్ ది యోగా నికేతన్ అట్ మెక్కలిన్. మెక్కలిన్లో యోగ నికేతనం అని ఉంది. ఆ యోగ నికేతనానికి వెళ్ళాం. డాక్టర్ రావు ఫాలోడ్ అస్. మాతో పాటు డాక్టర్ రావు గారు కూడా వచ్చాడు. 3 ఫ్లెమిష్ పీపుల్ రిసీవ్డ్ అస్ వారంలీ విత్ నమస్కారమ్స్. అక్కడ ఈ మెక్కలిన్ అనేటువంటి నగరం బ్రసెల్స్ నుంచి ఒక 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అది ఆ ప్రాంతం అంతా కూడా ఫ్లెమిష్ భాష మాట్లాడేటువంటి ప్రాంతం. ముఖ్యంగా బ్రసెల్స్లో 3 భాషలు ప్రధానంగా మాట్లాడతారు. అందులో 2 భాషలు మాట్లాడేవాళ్ళు ఎక్కువ. అంటే ఒకటి ఫ్లెమిష్ మాట్లాడేటువంటి ప్రాంతం, ఇంకోటేమో ఫ్రెంచ్ మాట్లాడేటువంటి ప్రాంతం, ఒక చిన్న ప్రాంతం జర్మన్ మాట్లాడతారు ఈ బెల్జియంలో. బెల్జియం దేశమే చిన్నది, అందులో ఇవి ఈ పూర్తిగా ఫ్లెమిష్ భాష, ఫ్రెంచ్ భాష పూర్తిగా వేరువేరులా ఉంటాయి. ఫ్లెమిష్ భాష కొంచెం జర్మన్ కొంచెం దగ్గరగా ఉంటుంది, డచ్ అంటారు దాన్ని. ఫ్రెంచ్ పూర్తిగా దానికి వేరు భాష. ఈ మెక్కలెన్ అనేటువంటిది ఆ ఫ్లెమిష్ భాష మాట్లాడేటువంటి వాటిది ప్రాంతం అది. మాస్టర్ గారు వాళ్ళు అక్కడ దిగేప్పటికే అక్కడ 3 ఆ ఫ్లెమిష్ మాట్లాడేటువంటి వాళ్ళు మమ్మల్ని నమస్కారం అని చెప్పి మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు. దేవర్ వేరింగ్ రెడ్ రోబ్స్, వాళ్ళు కాషాయ దుస్తులు కట్టుకున్నారు కొంచెం. అండ్ జపమాలాస్ రౌండ్ ది నెక్స్, వాళ్ళ మెడలో జపమాలలు ఇవన్నీ వేసుకున్నారు. దేవర్ వెరీ హెల్దీ అండ్ స్ట్రాంగ్ విత్ వెల్ ఫార్మ్డ్ మజిల్స్ అండ్ చెస్ట్ షోయింగ్ రెగ్యులర్ యోగా ప్రాక్టీస్. వాళ్ళు చాలా బలిష్టమైన దేహంతో చక్కగా ఆరోగ్యకరమైనటువంటి విధంగా ఉన్నారు. వాళ్ళని చూస్తే వాళ్ళు రోజు యోగా ప్రాక్టీస్ చేస్తారని చెప్పి అర్థమవుతుంది. దేర్ ఐస్ స్పార్కిల్డ్ విత్ స్పిరిచువల్ గ్లో అండ్ సెల్ఫ్ కంట్రోల్. వాళ్ళ కళ్ళలో చూస్తే మంచి వెలుగు, తర్వాత వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది ఆత్మ సంయమనం కలిగినటువంటి వాడు అని తెలుస్తుంది. దేర్ నేమ్స్ వర్ యోగముని, ఆనందముని అండ్ ఆత్మముని. వాళ్ళ 3 పేర్లు, వాళ్ళ 3 అన్నదమ్ములు. పెద్ద ఆయన పేరు యోగముని, 2వ ఆయన పేరు ఆనందముని, 3వ ఆయన పేరు ఆత్మముని. దేవర్ వేరింగ్ యజ్ఞోపవీతమ్స్ అండ్ మెడిటేటింగ్ గాయత్రి విత్ సంధ్యావందనం 3 times a day. వాళ్ళకి యజ్ఞోపవీతాలు వేసుకున్నారు. రోజు 3 పూట్ల సంధ్యావందనం గాయత్రి అని చేసుకునేటువంటి వాళ్ళు అక్కడి వాళ్ళే, ఫ్లెమిష్ వాళ్ళు. ఉపనయనమ్స్ వర్ పర్ఫార్మ్డ్ టు దెమ్ బై ఏ గ్రేట్ స్వామీజీ ఫ్రమ్ ఇండియా. వాళ్ళకి యోగేశ్వరానంద అని అక్కడ కాశ్మీర్లో పహల్గాం అని ఉంది, అక్కడ ఆశ్రమం. ఆయన వాళ్ళకి ఉపనయనం చేశారు. దే వర్ రన్నింగ్ ఏ చిల్డ్రన్స్ స్కూల్ ఆన్ స్ట్రిక్ట్ ఓరియంటల్ లైన్స్. అక్కడ చిన్నపిల్లలకి ఒక విద్యాలయం నడుపుతున్నారు, అది పూర్తిగా భారతీయమైనటువంటి విధానంలో నడుపుతున్నారు. వితౌట్ టేకింగ్ ఎనీ ఫీజ్, ఏమీ డబ్బు తీసుకోకుండా పూర్తిగా నడుపుతున్నారు ఆ స్కూలు. దే సెడ్ దట్ యజ్ఞోపవీతమ్స్ వర్ నాట్ అవైలబుల్ హియర్ అండ్ దే వాంటెడ్ అస్ టు సెండ్ దెమ్ ఫ్రమ్ ఇండియా. యజ్ఞోపవీతాలు మార్చుకోవడానికి ఇక్కడ మా దేశం దొరకవు కనీసం ఎక్కడ కూడాను, దయచేసి మీరు ఇండియా వెళ్ళిన తర్వాత భారతదేశం వెళ్ళాక మాకు పంపిస్తారా అని అడిగారు. ది హాల్ వాజ్ వెల్ డెకరేటెడ్ అండ్ కామ్. అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద హాలు, లెక్చర్ హాలు చాలా చక్కగా అలంకరింపబడింది, ప్రశాంతంగా ఉంది. ది లెక్చర్ ఆన్ దట్ డే వాజ్ అబౌట్ ఆయుర్వేద అండ్ హెల్త్. ఆ రోజు ఆయుర్వేదము, ఆరోగ్యం అనేటువంటి విషయాన్ని గురించి లెక్చర్. దే ఆల్సో రిక్వెస్టెడ్ మీ టు స్పీక్ సంథింగ్ అబౌట్ మాస్టర్ సివి అండ్ హిస్ పాత్. అలాగే మాస్టర్ సివి గారు ఆయన యోగ మార్గం గురించి కూడా మాట్లాడమన్నారు. ది అట్మాస్ఫియర్ వాజ్ క్వైట్ హార్మోనియస్ అండ్ మెనీ ఆఫ్ ది ఆడియన్స్ వర్ పయస్ అండ్ ఓరియంటల్ ఇన్ నేచర్. అక్కడ వచ్చినటువంటి శ్రోతలుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పాశ్చాత్యాలు అని అనిపించట్లేదు. వాళ్ళందరూ కూడా మన తూర్పు దేశమైనటువంటి, అంటే అక్కడ ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, తర్వాత చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు. దేర్ బిహేవియర్ షోడ్ ది డిసిప్లిన్ ఆఫ్ వెరీ హై ఆర్డర్. వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకు ఉన్నటువంటి డిసిప్లిన్, వాళ్ళ క్రమశిక్షణ అనేటువంటిది చాలా చక్కని క్రమశిక్షణ, ఉత్తమమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళని తెలుస్తుంది. ఏ టీచర్ అమాంగ్ దెమ్ ట్రాన్స్లేటెడ్ మై లెక్చర్ ఇంటూ ఫ్లెమిష్ లాంగ్వేజ్ ఇన్ ఎ వండర్ఫుల్లీ ఎఫిషియెంట్ మేనర్. వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళలో ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాడు ఒక ఆయన. ఆయన చాలా
చక్కగా ఫ్లెమిష్ లాంగ్వేజ్లోకి నా లెక్చర్ని చాలా అద్భుతంగా అనువాదం చేశాడు. హీ డిడ్ ఇట్ విత్ గుడ్ ఈజ్ అండ్ కన్వేడ్ ఆల్ ది స్పిరిట్ అండ్ ఇన్స్పిరేషన్. చాలా సునాయాసంగా చేశాడు. తర్వాత నేను చెప్పినటువంటి ఉపన్యాసంలో ఉన్నటువంటి భావాన్ని చక్కగా యథాతథంగా వాళ్ళకి అందించేట్టుగా చేశాడు. దీస్ థింగ్స్ మేడ్ మీ డెలివర్ ది స్పీచ్ ఇన్ ఏ రేర్ అండ్ వండర్ఫుల్ మేనర్. అందువలన ఉపన్యాసం ఆ రోజు మిగతా చోట్ల కంటే కూడా ఇక్కడ చాలా చక్కగాను ఒక అపురూపంగా కూడా సాగింది.